మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ రీల్ షేర్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ ఒక పెన్సిల్ అండ్ రబ్బర్ గురించి. పెన్సిల్ అండ్ రబ్బర్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరోజు ఈ పెన్సిల్ రబ్బర్కి సారీ చెప్తాడు. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్ యూ చెప్తే ఎంత వియర్డ్గా ఉంటుంది. రబ్బర్కి కూడా ఫస్ట్ టైం పెన్సిల్ సారీ చెప్పినప్పుడు అంతే వియర్డ్గా అనిపించి, ఏంది బ్రో మన మధ్య ఈ సారీలు థ్యాంక్లు ఏంది అని అంటే, అప్పుడు పెన్సిల్ అంటది, లేదు బ్రో నేను నీకు సారీ చెప్పాలి, ఎందుకంటే నేను ఏదైనా రాయడదామని స్టార్ట్ చేస్తే ఎక్కడో కాడ తప్పు చేస్తాను, అప్పుడు జనాలు నిన్ను తీసుకుని దాన్ని ఎరేస్ చేస్తారు, దాంతో నువ్వు ఒక సైడ్ అరిగిపోతావు, లేదంటే ఇంకో సైడ్ అరిగిపోతావు, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళిపోతావో కూడా తెలీదు, మాయమైపోతావు, తిరిగి రావు కూడా, అందుకే ఐఎమ్ సారీ బ్రో అని అంటారు. కొద్దిసేపు అయినాక ఈ రబ్బర్, ఇట్స్ ఓకే బ్రో, అట్లీస్ట్ నువ్వు గుర్తు పెట్టుకుంటావు కదా, నువ్వు తప్పు చేస్తే కరెక్ట్ చేయడానికి ఒకరు ఉన్నారు అని, అది నాకు చాలు అని. మన లైఫ్లో కూడా మనం ఈ పెన్సిల్ లాంటి వాళ్ళం, అండ్ మన తల్లిదండ్రులు ఈ రబ్బర్ లాంటి వాళ్ళు. సో పెన్సిల్ ఎప్పుడు తప్పు చేసినా కరెక్ట్ చేయడానికి ముందు ఊరుకుంటూ వచ్చేది ఈ రబ్బరే. మనందరి లైఫ్లో ఒక స్టేజ్ ఎలా ఉంటుందంటే, ఈ రబ్బర్ మనతో ఉండదు, కానీ రబ్బర్ పెన్సిల్తో ఉన్నంత కాలం పెన్సిల్ని ఎప్పుడు కరెక్ట్ చేస్తూ ఒక పెద్ద పొజిషన్లో ఉండాలనే కోరుకుంటుంది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ నువ్వు మొదట చేయాల్సింది మీ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం, దాని తర్వాతే ఏదైనా.